హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అవుతుంది నేను వీడియోలో కనిపించాక. అది కాక వీడియోలు గిట్ల మధ్య బాగా లేట్ అవుతున్నాయి, ఎందుకంటే గాయత్రి బిజీ కదా షాపు. నాకేమో ఇంకా స్టిచ్చెస్ ఇప్పలేదు, ఇంకా స్టిచ్చెస్ ఉన్నాయి. ఇంకొక 1 వీక్ అయితే నేను ఇట్లా కొంచెం ఫ్రీ అవుతా. అప్పుడు కంటిన్యూ ఈటింగ్ ఛాలెంజెస్ అయితే వస్తుంటాయి. ఇప్పుడైతే గాయత్రి ఒకటే చేస్తుంది అన్నట్టు. ఇంకొక స్పెషల్ డే ఏంటంటే ఈరోజు గాయత్రి బర్త్డే రోజు ఈటింగ్ ఛాలెంజ్ చేస్తుంది. ఏంటి ఏం కర్రీ గాయత్రి? అది తలకాయ కాలు తలకాయ, కాలు తలకాయ, దాని గ్రేవీ, కర్రీ, బొక్క. ఇంకొక 4-5 డేస్ తర్వాత అయితే కంటిన్యూ ఈటింగ్ ఛాలెంజెస్ వస్తుంటాయి. నేను, గాయత్రి, వైశాలి. మీకు ఇంకా తర్వాత ఒక 2 వీడియోల తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సడన్గా చేతికి సర్జరీ ఎందుకైంది, ఏం ప్రాబ్లం అయింది అన్నది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఇంతకుముందు లాగానే ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. గాయత్రికి ఫుల్ ఆకలి ఉంది, ఉదయం మార్నింగ్ టిఫిన్ చేయలేదు. మేమందరం టిఫిన్ చేసినాము. యాక్చువల్లీ నేను ఇట్లా ఈటింగ్ ఛాలెంజ్ చేస్తుంటే కానీ నాకు చెయ్యి ఇట్లా నొప్పి అవుతుంది అనమాట. ఇంకా స్టిచ్చెస్ ఇప్పలేదు. కాలుతుంది, ఏం కాదు, పట్టు మనుషులకైతే కాలుతుంది. బర్త్డే రోజు నువ్వు కోపడవు, తిట్టకూడదు. మేము తిట్టచ్చు. అబ్బా, సాయంత్రం కేక్ కట్ చేయాలి. అలాగైతే ఏమో సాయంత్రం డబ్బర్ లోటే తీసుకోసా. 10 రూపీస్ డబ్బర్ లోటే ఉంటుంది కదా. మళ్ళీ కేక్ ఎందుకు అయితే అనవసరంగా డబ్బులు వేస్ట్. అందుకే తలకాయ కూర తెచ్చిన. ఎలా ఉంది టేస్ట్? సూపర్. గాయత్రి వేస్తే బాగుంటుంది. మార్నింగ్ పిల్లలకి బ్రెయిన్ తీసుకొచ్చిన, బ్రెయిన్ ప్లస్ పూరి చేసిండే. వైషమ్మ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇంకా గాయత్రికి మాకైతే ఇంకా కాళ్ళు తలకాయ తీసుకొచ్చిన. చికెన్ అయితే చాలా రోజులు, దాదాపు ఒక 20-25 డేస్ అవుతుంది చికెన్ మానేసి. మీరు ఇట్లా తినకండి, ఎంతకైనా మంచిది. కొన్ని రోజులు ఓపిక పడదాం, అవాయిడ్ చేద్దాం చికెన్ని. తింటే మటన్ లేదా ఫిష్ తినండి కదా గాయత్రి. నా ఇష్టంగా తెచ్చుకున్నా, బాగా ఎందుకురా. మేము అడిగినప్పుడేమో అంతంత మాత్రమే చేస్తుంది. గాయత్రికి ఇష్టంతోనే తెప్పించుకుంటే కదా అప్పుడు మాత్రం కిరాకి చేస్తుంది. చికెన్ తినకూడదు, చికెన్ వేడి. మటన్ ఫ్రై చేస్తే తినబుద్ధి అవుతుంది. చేపలు తీసుకొస్తాను, వాళ్ళు తినరా. చేపలు తీసుకొస్తానా ఎందుకు వద్దన్నా తెలుసా? నాకు చెయ్యి ప్రాబ్లం ఉంది కదా, నేను రుద్దలేను. ఎవరు రుద్దాలి? గాయత్రి రుద్దాలి. రుద్దితే తినబుద్ధి కాదు. చేపలు రుద్దితే తినబుద్ధి కాదు, అందుకే వద్దన్నది చేపలు. వైషు అంటే డబ్బులు దొబ్బుతున్నాయి. వైషు ఈరోజు సండే రోజు ఇట్లా క్లాస్ పెట్టింది. వైషుకు ఈవినింగ్ వస్తుంది. దిష్టి వేట నీకు తినాలని నాకు ఇట్లా ఆకలిస్తుంది. ఇంకా నేను ఇట్లా తినలేదు గాయస్. కాకపోతే ఏంటంటే వీడియో అయిపోయినాక తిందామని. నేను మెల్లగా అంటే ఫాస్ట్గా తిండికి రాదు కదా చెయ్యి, అందుకని మెల్లగా తింటా. అదే ఇప్పుడు కాంపిటీషన్ చేస్తే కాంపిటీషన్లో ఫాస్ట్గా తినాల్సి వస్తుంది. గాయత్రి ఏమన్నా తెలుసా? ఇద్దరం కలిసి చేద్దాము. నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో తిను, నేను రైట్ హ్యాండ్తో తినంటే. దీంతో ఏడా అలవాటు రెగ్యులర్ చేయి ఇది కదా. వద్దు గాయత్రి, దానికన్నా పక్కన కూర్చుంటా, పక్కన కూర్చొని కంపెనీ ఇస్తా అని చెప్పిన. కంపెనీ చేయడం కానీ దిష్టి పెడుతున్నాను. ఉప్పురాలు చూసేస్తా. ఉప్పురాళ్ళు కాబట్టి గుండ్రాలు తీసిపడే. నన్ను ఈరోజు తిట్టకూడదు రాము, కళ్ళు పోతాయి. నేను ఇప్పుడే కొట్టినా. నాకు గిఫ్ట్ ఏమి ఇస్తావే? ఏమి అది? ఒక చేయి పని చేస్తలేదు, ఒక చేతనే ఏం గిఫ్ట్ ఇస్తా గాయత్రి? నేను ఇస్తా, ఒక డైరీ మిల్క్ ఇస్తా, అంతే కదమ్మా. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ కావాలా? మంచిగా కాలు తీసుకొచ్చిన, తలకాయ తీసుకొచ్చిన. మీ కళ నా కాలు చూడండి గాయస్, నాకు కాల్ చేసి పెట్టాలంట. బాగుంది, బాగుంటుంది. మంచిగా ఫాస్ట్ ఎందుకంటే నేను చేసిన కాబట్టి.
వయసు వాళ్ళకైతే ఇష్టమే ఉండదు, కానీ కాళ్ళకి అది ఉంటే చాలా బలం. టిఫిన్ కూడా చేయలేదు ఈరోజు అయితే. ఈరోజు వంటలు ఎక్కువైనాయి. ఉదయం బ్రెయిన్, తర్వాత వయసు వాళ్ళు ఈ కాలుతలకాయ తిన్నారు కాబట్టి వాళ్ళకి కీమా తీసుకొచ్చిన, మళ్ళీ ప్లస్ ఇది 3 కర్రీస్ అయినాయి ఈరోజు. గ్రేవీ కావాలా? యా గ్రేవీ వద్దు. మాట కూడా తిన్నా. తినాలనిపిస్తుంది అక్షర. వద్దు అబ్బా, నాకు అసలుకైనా నచ్చదు. నాకు కీమో ఉంది, అది వయసుకు వేసి ఇచ్చి పోదాం. మళ్ళీ వచ్చేది తింటుంది. ఇన్ని రోజులే తినక. గ్రేవీ వేసుకోవాలన్నా? గ్రేవీ లేదు, నాకు గ్రేవీ ఉంది చాలు. రైస్ పెట్టానా? సిగ్గు అడకు. సిగ్గేం పెట్టామంటే పెడతా. నా ఇంట్లో నాకు సిగ్గా బా. అది ఎక్కడ పోదు, వెళ్ళదు. పంచులు అయ్యాకమ్మా కొరకు గట్టిగా పండ్లన్న వేసిపోవాలా, బొక్కలన్న విరగాలి. బర్త్డే రోజల్లా పనులు ఇరిగిపోవాలా? గట్టి కొంచెం లేదేం లేదు. బొక్కలు చాలా టేస్ట్ ఉంటాయి. అదేంటో దాపెట్టుకొని వస్తా. వాటర్ కావాలా? ముక్కలు తింటుంటే వాటర్ కావాలంట, అంటే ఎక్కువ తినకూడదు అని. అరే తినుగా అయితే, నువ్వు నీకంటే ఎక్కువనా? నువ్వు తింటే మేము ఇంట్లో ఫ్యామిలీలో అందరం తిన్నట్టే. బా నువ్వు కష్టపడేదాన్ని కాబట్టి గట్టిగా తినాలా. ఇదేదో కుక్క బిస్కెట్ బాగుంది. బిస్కెట్ అయితే నువ్వు కొంచెం గ్రేవీ వేసుకుని కలుపుకో. గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. నాకు ఎట్లా వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుందో నాకు తెలుసు. ఒక ప్లేట్లో కొంచెం రైస్ పెట్టి తీసుకురానా? నాది కడుపు చెరువు కాదు. నువ్వు తింటే అవతల నోట్లో నీళ్ళు వస్తుంటాయి. ఎవరికి? నీకు వస్తుందే ఫస్ట్. దిష్టి పెట్టకు. ఏం పెట్టాను పట్టరాయ్యా. దిష్టిగా పెట్టినా అనుకో మెత్త ముక్కలు తింటే టేస్టే ఉండవు, బుక్కలు తింటేనే కిక్ ఉంటుంది. ఆ మధ్య ఒక బొక్క తిని పన్నీర్ కొట్టుకున్నావు. ఈరోజు ఏ పన్నీర్, ఎన్ని పన్నీర్ రాను ఏం మిరగావు. స్ట్రాంగ్గా ఉన్నాయి నా పనులు. అదే వాటర్గానమ్మా. దిష్టి పెట్టక కడుపులు ఉడక అయిపోగొట్టినావా? అమ్మ గాయత్రి అయితే బొక్కలు అయితే చిన్న సైజు గుట్ట పెట్టేసింది. ఈరోజు నీట్గా తిన్నదా, ఏం వేస్ట్ చేయకుండా కదా. ప్రతిసారి ఇట్లా తింటే ఏమవుతుంది మళ్ళీ వేస్ట్ చేయకుండా. ఇది నా ఇష్టం ఉంది కాబట్టి తిన్నా. ఇష్టం ఉంది. మామూలుగా మటన్ గిట్ల ఏమైనా తీసుకొచ్చినాం అనుకో, దానికి సగం సగం అట్లనే తినేస్తుంది, వదిలేస్తుంది. ఈరోజు నీట్గా తిన్నది. ఇంకా కొంచెం రైస్ పెట్టించుకుంటా. ఓకే, ఇది గాయత్రి అయితే సక్సెస్ఫుల్గా అయితే ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేసింది. వీడియోని అయితే పూర్తిగా చూడండి ప్రతి ఒక్కరు. అలాగే నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా వయసు, నేను, గాయత్రి ముగ్గురం చేస్తాము. ఒక 4-5 డేస్ అయితే స్టార్ట్ చేస్తాము అన్ని వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు బాయ్.